నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. మనం సంతానం కలగకపోవటం, అలాగే ఏ శాపాల వల్ల, ఏ దోషాల వల్ల మనకి సంతానం కలగకుండా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత వీడియోలో మనం పంచమ భావం సంతానానికి చూస్తాము. అక్కడ ఏ గ్రహస్థితి ఉంటే మనకి ఎటువంటి రకాలైన ఇబ్బందులు అవుతాయి అనేది బ్రీఫ్గా తెలుసుకున్నాం. వాటి గురించి మనకి కొన్ని 7 రకాలైన శాపాలు అనేవి ఉండటం, దోషాలు అనేవి కలగటం జరుగుతూ ఉంటుంది. ఎవరెవరి జన్మ జాతక చక్రంలో ఇటువంటి కాంబినేషన్ ఉంటుందో, కలయిక, ఆ గ్రహాల వల్ల ఇటువంటి దోషాలు మనకి లేదా శాపాలు అనేవి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ముఖ్యంగా సర్ప దోషం లేదా సర్ప శాపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ పంచమ స్థానంలో కానీ, పంచమాధిపతితో కానీ, పంచమానికి కారకుడితో కానీ మనకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి సంతానానికి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కుజక్షేత్రం పంచమం అయ్యి, అంటే కుజక్షేత్రం అయితే మనకి మేషము, వృశ్చికము ఈ రెండే మనకి కుజక్షేత్రాలు. కాబట్టి కుజక్షేత్రం పంచమం అయ్యి రాహు ఉండి కుజుడు వీక్షింప, అంటే అక్కడ రాహు ఉండి కుజుడు చూస్తూ ఉన్నారు. కుజుడు మనకి ఆస్పెక్ట్స్ చూసుకుంటే 4th, 7th, 8th ఈ ఆస్పెక్ట్స్ మనకి ఉన్నట్టయితే కనుక అక్కడ సంతానానికి ఇబ్బంది అని, అలాగే ఇది సర్పదోషంగా, శాపంగా చెప్పటం అనేది జరుగుతుంది. అలాగే 5th లార్డ్ రాహు యుతినొంద, అంటే లగ్నం నుంచి పంచమాధిపతి మనకి ఎవరైతే అవుతారో ఆ పంచమాధిపతి రాహుతో కలిసి ఉన్నా కూడా మనకి ఇబ్బంది అని చెప్పారు. శని చంద్రులు 5thలో ఉంటాయి. అంటే ఇప్పుడు పంచమాధిపతి రాహుతో కలిసి, అలాగే శనిచంద్రులు కూడా 5thలో ఉంటాయి. పంచమంలో శనిచంద్రులు ఉండటం, అలాగే 5th లార్డ్ లగ్నం నుంచి మనకి పంచమాధిపతి కనుక రాహుతో కలిసి ఉంటే దాన్ని కూడా మనకి సర్పదోషంగా పరిగణించారు. అలాగే లగ్నాధిపతి 6, 8, 12 రాహువు, గురువు, కుజుడు ఉంటే కనుక లగ్నంలో ఈ రకంగా మనకి దాన్ని కూడా సర్పదోషంగా మనం పరిగణించాలి. అంటే లగ్నాధిపతి వెళ్ళి షష్ఠ, అష్ట, వ్యయ స్థానాల్లో ఉంటాయి. ఇక్కడే మనకి లగ్నాధిపతి బలం కోల్పోతాడు. ఇవి కాగా మళ్ళీ రాహువు, గురువు, కుజుడు వీళ్ళు వెళ్ళి లగ్నంలో ఉన్నట్టయితే ఇటువంటి సర్పదోషాలు అనేవి వారికి కలగటం జరుగుతుంది. అలాగే లగ్నాధిపతి కుజయుతి నుండి గురువు మరియు రాహువు 5th లార్డ్తో కలిసి ఉంటే కనుక, ఇక్కడ చూసినట్టయితే లగ్నాధిపతి ఎవరైనా కావచ్చు, మేషం నుంచి మీనం వరకు, వారు కుజుడితో కలిసి, అలాగే గురువు మరియు రాహువు 5th లార్డ్తో కలిసి ఉంటాయి. 5th లార్డ్ అంటే మనకి లగ్నాన్ని బట్టి 5th లార్డ్ మారుతూ ఉంటారు. మేషానికి తీసుకుంటే రవి అవుతారు, మీనానికి తీసుకుంటే చంద్రుడు అవుతాడు, వృషభానికి తీసుకుంటే బుధుడు అవుతాడు. కాబట్టి ఈ కాంబినేషన్నే మనం తీసుకోవాలి. ఇలా ఉన్నా కూడా దాన్ని సర్పదోషంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే రాహువు, మాంది లగ్నంలో ఉండి పంచమంలో గురువు ఉండి బుధరాశి అయి ఉంటే అన్నారు. అంటే రాహువు మరియు మాంది గ్రహాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని యాప్స్లో మనం చేసుకుంటే కనుక మాంది గ్రహాన్ని చూపిస్తున్నారు, కొన్ని చోట్ల చూపించటం జరగట్లేదు. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అత్యంత ప్రమాదకరం రాహుకేతువులాగానే. రాహువు మరియు మాంది లగ్నంలో ఉండి పంచమంలో గురువు ఉండి బుధరాశి అయి ఉంటే, అంటే పంచమంలో గురువు ఉండి బుధరాశి అంటే మనకి మిథునం కానీ కన్య కానీ అవ్వాలి. అక్కడ బుధుడు నపుంసక గ్రహం కాబట్టి ఈ రకమైన కాంబినేషన్ ఉంటే కూడా వారికి సర్పదోషంగా పరిగణలోకి తీసుకోవాలి. సంతానం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరొక కాంబినేషన్లో లగ్న పంచమాధిపతి, అంటే మొదటి లగ్నాధిపతి 5th లార్డ్, వీరిద్దరూ కూడా 6, 8, 12లో ఉండి, అంటే మనం ఇందాకే అనుకున్నాం 6, 8, 12 ఈ 3 కూడా పాపస్థానాలు. సో ఇక్కడ ఉండటం అనేది ఆ గ్రహం బలహీనపడుతుంది. అలాగే రవి, కుజ, శని, బుధ, రాహు వీరు 5thలో ఉంటాయి. అట్లీస్ట్ 3 గ్రహాలైనా ఉంటాయి. అన్ని గ్రహాలు అంటే అక్కడ మనకి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి రవి, కుజ, శని, బుధ, రాహు ఈ చెప్పిన ఈ 5 గ్రహాల్లో
అట్లీస్ట్ 3 ప్లానెట్లన్నా సరే 5th ఉంటే దాన్ని మనం సర్పదోషంగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే లగ్నాధిపతి రాహు యుతినుంది గురువు చూడగా, అంటే లగ్నాధిపతి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉంటారో అలాగే గురువుని చూడగా 5th లార్డ్ రవి యుతి నొందిన, అంటే పంచమాధిపతి రవితో కలిసినా కూడా ముఖ్యంగా మనం తీసుకుంటే రవితో అస్తంగత్వం చెందితే కొంత ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. మనకి నీచ పొందటం కానివ్వండి, బలహీనపడటం, శత్రుక్షేత్రాల్లో ఉండటం, అలాగే రవితో అస్తంగత్వం చెందటం, ఇటువంటివి ఉన్నప్పుడు కొంత మనకి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే 5th లార్డ్ కుజునితో కలిసిన, అలాగే లగ్నాధిపతి రాహుతో కలిసి ఉన్నా కూడా మనకి ఇటువంటి సర్పదోషాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రాశిచక్రాన్ని పరిశీలించి ముందుగా వారికి ఎటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలించి వారికి పరిహారాన్ని చెప్పి, అలాగే మన వంతు ఒకవేళ ప్రయత్నం చేసి ఇట్లా కాకపోతే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించమని చెప్పి అట్లా వాళ్ళని ముందుకు వెళ్ళమని చెప్పి మనం చెప్పవచ్చు. పితృశాపాలు కానివ్వండి, అలాగే ఇటువంటి సంతానానికి సంబంధించి శాపాలు దోషాలు కానివ్వండి, పితృదోషానికి కూడా మనకి పరిహారం అనేది ఉంది. అది కూడా మనం చేసుకోవచ్చు. 2-3 పరాశరులు వారు చెప్పిన పరిహారము, అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటున్నదే నారాయణ నాగబలి అని చెప్పని, అది చేసుకున్నా కూడా మనకి పితృదోషాలు అనేవి తగ్గుతాయి. సో కాబట్టి దీనికి మనం షణ్ముఖ గాయత్రిని 41 రోజులు పూజ చేసి స్వామివారికి అభిషేకం చేయటం, 41 రోజులు దీక్షగా పెట్టుకొని దాన్ని మనం పూజ చేయటం, అభిషేకం చేసుకోవాలి. అలాగే దానం చేయాలి. అలాగే భర్త గురుచరిత్ర పారాయణ, అంటే గురువు మనకి శీఘ్రంగా అనుగ్రహం పొందటానికి భర్త ఏదైతే ఉందో ఈ 41 రోజులు ఆ పూజ షణ్ముఖ గాయత్రిని చేస్తూ, అలాగే గురుచరిత్ర అనేది పారాయణం చేయటం, భార్య విష్ణు సహస్రనామం పారాయణం చేయటం. అంటే ఇక్కడ గురు అనుగ్రహము అలాగే బుధుడి అనుగ్రహం కూడా మనకి కలిగితే కనుక పంచమాధిపతి గురువు అలాగే బుధుడి అనుగ్రహం కూడా కలిగినట్టయితే మనకి ఆ దోషాలు అనేవి తగ్గుతాయి అని చెప్పని ఇక్కడ చెప్పటం జరిగింది. అలాగే ముఖ్యంగా సర్పానికి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతీకగా తీసుకుంటాం కాబట్టి షణ్ముఖ గాయత్రిని 41 రోజులు చేసినట్టయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించినట్టయితే మంచి పరిహారం ఇది. కాబట్టి తప్పకుండా పాటించి సంతానం లేనివారు సంతానానికి పొందుతారు అని గట్టిగా విశ్వాసంతో చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈ వీడియో విన్నవారు వారికి చేసుకోండి. అలాగే ఇబ్బందులు ఉన్నట్టయితే, లేదు వారి చుట్టాలు, బంధువులు, స్నేహితుల్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే వారికి తప్పకుండా షేర్ చేసి వారికి కూడా ఇన్ఫర్మేషన్ని తెలియపరచండి. ఇవి ఎంతో పరిశోధన చేసి శోధన చేసి చెప్పినవే కాబట్టి కొంత దీని మీద పరిశోధన జరిగిన తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి అందరూ కూడా తప్పకుండా పాటించి వారు సంతాన లేమి లేకుండా సంతానాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.